ఆ ఇంట్లో లాక్ చేసిన గది పార్ట్ 2. పార్ట్ 1 మన ఛానల్లో ఉంది. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఆ రాత్రి నేను ఇంకా ఆ లాక్ చేసిన గదిలోనే నిలబడి ఉన్నాను. నా చేతుల్లో లక్ష్మి రాసిన ఆ పాత డైరీ ఉండగా ఆమె ప్రతి మాట నా గుండెల్లో భారంగా మిగిలిపోయింది. ఆ గదిలో గాలి ఒక్కసారిగా చాలా చల్లగా మారింది. అంత చల్లగా నా చేతులు వణకడం మొదలైంది. మరియు నా శ్వాస కూడా స్పష్టంగా వినిపిస్తున్నట్టుగా అనిపించింది. నేను నెమ్మదిగా తలెత్తి అద్దం వైపు చూశాను. మొదట అద్దంలో నా ప్రతిబింబం మాత్రమే కనిపించింది. కానీ 2 క్షణాల తరువాత నా వెనుక ఇంకో నీడ నిలబడి ఉన్నట్టు స్పష్టంగా కనిపించింది. ఆ నీడ తెల్లటి చీరలో ఉంది మరియు ఆమె ముఖం మెల్లగా వెలుగులోకి వస్తుంది. ఆమె కళ్ళు లోతుగా ఉన్నాయి. చాలా రోజులుగా ఏడ్చినట్టుగా ఎర్రగా ఉన్నాయి. నేను ఫోటోలో చూసిన అదే ముఖం నా వెనుక నిలబడి ఉందని అర్థమయ్యేసరికి నా గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. అది లక్ష్మి. నేను వెనక్కి తిరిగి చూడాలని అనుకున్నాను, కానీ నా కాళ్ళు కదల్లేదు. నా శరీరం అంతా ఒక విచిత్రమైన చల్లదనం పట్టుకున్నట్టుగా అనిపించింది. కాబట్టి నేను అద్దంలోనే ఆమెను చూస్తూ నిలబడ్డాను. ఆమె నెమ్మదిగా నా వైపు దగ్గరికి వచ్చింది. ఆమె అడుగులు నేల మీద వినిపించలేదు, కానీ గదిలో గాలి ఒక్కసారిగా భారంగా మారింది మరియు గోడల మీద వేలాడుతున్న పాత ఫోటోలు స్వల్పంగా కదులుతున్నాయి. ఆమె నా చెవికి దగ్గరగా వచ్చి చాలా నెమ్మదిగా మాట్లాడింది. ఆ స్వరం గాలిలో చల్లగా ఉంది, కానీ ఆ మాటల్లో చాలా బాధ కూడా ఉంది. నన్ను ఎవరూ వినలేదు అని చెప్పింది. ఆ మాట వినగానే నా గొంతు ఎండిపోయింది మరియు నా చేతిలో ఉన్న డైరీ ఇంకా బరువుగా అనిపించింది. అప్పుడే గది బయట నుంచి అడుగుల శబ్దం వినిపించింది మరియు వెంటనే అత్తగారు గట్టిగా పిలిచే స్వరం వచ్చింది, శ్రవంతి ఎక్కడున్నావు అంటూ. ఆ స్వరం వినగానే నా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఎందుకంటే ఆమె ఈ గదిలోకి వస్తే నా చేతిలో ఉన్న డైరీ కూడా కనిపిస్తుంది మరియు లక్ష్మి గురించి ఉన్న నిజం కూడా బయటపడుతుంది. అప్పుడే నా వెనుక నిలబడి ఉన్న లక్ష్మి ఒక్కసారిగా చాలా దగ్గరికి వచ్చింది మరియు చల్లని గాలి నా చెవిని తాకింది. ఆమె చాలా నెమ్మదిగా కానీ స్పష్టంగా ఒక మాట చెప్పింది, ఇప్పుడే నిజం చెప్పు అంటూ. అంతలో గది తలుపు ఒక్కసారిగా బిగ్గరగా తెరుచుకుంది మరియు అత్తగారు లోపలికి అడుగుపెట్టారు. ఆమె కళ్ళు గదిలో చుట్టూ తిరిగి చివరికి నా చేతిలో ఉన్న డైరీ మీద ఆగిపోయాయి. ఒక్క క్షణం ఆమె ముఖం రంగు మారిపోయింది. ఆమె కళ్ళల్లో కోపం కనిపించింది, కానీ ఆ కోపం వెనుక ఒక స్పష్టమైన భయం కూడా ఉంది. ఆ డైరీ నీకు ఎక్కడ దొరికింది అని ఆమె గట్టిగా అడిగారు. నేను డైరీని గట్టిగా పట్టుకొని ఒకే ఒక్క ప్రశ్న అడిగాను, లక్ష్మి ఎవరు అని. ఆ ప్రశ్న వినగానే గదిలో గాలి మరింత భారంగా మారింది మరియు ఒక విచిత్రమైన నిశ్శబ్దం ఏర్పడింది. అత్తగారు ఒక్కసారిగా కోపంగా నా వైపు వచ్చి, ఆ పేరు ఈ ఇంట్లో మళ్ళీ వినిపించకూడదు అని గట్టిగా చెప్పారు మరియు నా చేతిలో ఉన్న డైరీని లాగడానికి ప్రయత్నించారు. అదే క్షణంలో గది లైట్ ఒక్కసారిగా ఆఫ్ అయింది మరియు మొత్తం గది గాఢమైన చీకటితో నిండిపోయింది. ఆ చీకటిలో చాలా నెమ్మదిగా ఒక ఏడుపు వినిపించింది. అది సాధారణంగా వినిపించే ఏడుపు అయితే కాదు, చాలా లోతుగా గుండెల్లో నుంచి వస్తున్న బాధలతో కూడిన ఏడుపు. అది నేను కాదు, అది అత్తగారు కూడా కాదు, అది లక్ష్మి ఏడుపు. అత్తగారు ఒక్కసారిగా వెనక్కి తిరిగి ఎవరు అని వణికే గొంతుతో అడిగారు. అప్పుడే అద్దం దగ్గర తెల్లటి నీడ మెల్లగా కనిపించడం మొదలైంది మరియు క్షణక్షణం ఆ నీడ స్పష్టంగా మారుతూ లక్ష్మి రూపంలోకి మారింది. ఆమె నెమ్మదిగా ముందుకు నడుస్తోంది
మరియు ఆమె కళ్ళు నేరుగా అత్తగారిని చూస్తున్నాయి. ఆ కళ్ళల్లో ఇప్పుడు బాధ లేదు, అక్కడ నిశ్శబ్దంగా మండే కోపం మాత్రమే ఉంది. ఆమె నెమ్మదిగా మాట్లాడింది. నన్నెందుకు బంధించావు అని. అత్తగారు ఒక్క అడుగు వెనక్కి వెళ్ళారు. ఆమె గొంతు వణుకుతోంది. నేనేమీ చేయలేదు అని. కానీ లక్ష్మి ఇంకా దగ్గరకొచ్చింది మరియు గోడల మీద గోళ్ళ గీతలు ఒక్కసారిగా స్పష్టంగా కనిపించాయి. ఆ గీతలు ఆమె ఎన్నో రాత్రులు అక్కడ బంధించబడినప్పుడు వేసిన గుర్తులు. ఆమె స్వరం మరింత గట్టిగా మారింది. నా అరుపులు వినిపించలేదా అని. అత్తగారు ఒక్కసారిగా కేక వేశారు. నువ్వు చనిపోయావు అని. ఆ మాట ఆ గది మొత్తం మారుమ్రోగిపోయింది. అప్పుడు లక్ష్మీ ముఖం నెమ్మదిగా అత్తగారి దగ్గరకు వచ్చింది మరియు ఆమె కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి. ఆమె ఒక్క మాట చెప్పింది, అందుకే తిరిగొచ్చాను అని. ఆ మాట వినగానే గది తలుపు ఒక్కసారిగా బిగ్గరగా మూసుకుపోయింది మరియు బయట గాలి గట్టిగా ఊగుతుంది. వర్షం కిటికీలను బలంగా తాకుతుంది. ఆ ఇంట్లో ఎన్నాళ్ళుగా దాచిపెట్టిన నిజం ఆ రాత్రి బయటకు రావాలని ప్రయత్నిస్తున్నట్టుగా అనిపించింది. లక్ష్మి నెమ్మదిగా అత్తగారి చుట్టూ తిరిగింది. ఆమె అడుగులు నేల మీద వినిపించకపోయినా గది గాలి మరింత చల్లగా మారుతుంది మరియు గోడల మీద ఉన్న పాత ఫోటోలు ఒక్కసారిగా కదులుతున్నాయి. అత్తగారు పూర్తిగా భయంతో వణికిపోతున్నారు. ఆమె కళ్ళల్లో ఇప్పుడు కోపం లేదు, కేవలం భయం మాత్రమే ఉంది. లక్ష్మి మెల్లగా ఆమె ముందు నిలబడి ఒక ప్రశ్న అడిగింది. ఆ రాత్రి తలుపు ఎందుకు తెరవలేదు అని. అత్తగారి గొంతు ఆగిపోయింది. ఆమె మాట్లాడడానికి ప్రయత్నించింది కానీ మాటలు బయటికి రాలేదు. లక్ష్మి మరో అడుగు దగ్గరికి వచ్చింది మరియు ఆమె స్వరం ఇప్పుడు గదిలో మారుమ్రోగుతోంది. నేను తలుపు కొట్టాను, నేను అరిచాను, నేను ఏడ్చాను, కానీ నువ్వు వినలేదు అని. ఆ మాటలు వినగానే అత్తగారి కాళ్ళు బలహీనంగా మారాయి మరియు ఆమె నేల మీద కూర్చుంది. క్షమించు అని ఆమె మెల్లగా చెప్పింది. కానీ లక్ష్మి కళ్ళల్లో క్షమించాలనే భావం లేదు. అక్కడ ఎన్నేళ్లుగా నొక్కిపెట్టిన బాధ మాత్రమే ఉంది. ఆమె నెమ్మదిగా నా వైపు చూసింది మరియు ఒక మాట చెప్పింది. ఇంకో అమ్మాయి నాలాగా మౌనం పాటించకూడదు అని. అదే క్షణంలో గది లైట్ ఒక్కసారిగా వెలిగింది. లక్ష్మి నీడ మెల్లగా మసకబారడం మొదలైంది మరియు కొన్ని క్షణాల్లో పూర్తిగా కనిపించకుండా పోయింది. గదిలో మళ్ళీ నిశ్శబ్దం ఏర్పడింది. కానీ ఈసారి నిశ్శబ్దం భయంకరంగా కాదు, ఎందుకంటే ఆ రాత్రి ఎన్నేళ్లుగా దాచిపెట్టిన నిజం చివరకు బయటికి వచ్చింది. లక్ష్మి ఆత్మ భయపెట్టడానికి తిరిగి రాలేదు, ఆమె కేవలం ఒక నిజం చెప్పటానికి మాత్రమే వచ్చింది. మౌనం చాలాసార్లు మనిషిని బతికే చంపేస్తుంది. నేను ఇంటి బయటకి వచ్చి చివరిసారి వెనక్కి తిరిగి చూశాను. ఆ ఇంటిపై అంతస్తు కిటికీ దగ్గర తెల్లని చీరలో ఒక మహిళ నిలబడి ఉంది. ఆమె మెల్లగా చేతిని పైకి లేపి నన్ను చూస్తూ ఒక చిన్న నవ్వు నవ్వింది. అది కృతజ్ఞత నవ్వు కాదు, విముక్తి నవ్వు కాదు, అది ఒక హెచ్చరిక నవ్వు. ఎందుకంటే ఆ ఇంట్లో నిజం బయటకు వచ్చిన రోజు నుంచి ఆ గది తలుపు మళ్ళీ ఎప్పుడూ మూసుకోలేదు. కానీ విచిత్రం ఏంటంటే ఆ ఇంట్లోకి కొత్త కోడలు వచ్చిన ప్రతిసారి మొదటి రాత్రి ఆ గదిలో నుంచి మళ్ళీ అదే శబ్దం వినిపిస్తుందంట. గోడల మీద గోర్లు రాస్తున్నట్టుగా, నన్ను మర్చిపోవద్దు అంటూ వినిపిస్తుందంట. ఈ కథ వినిన తర్వాత మీకు ఏమనిపించింది? ఆ గదిలో నిజంగా లక్ష్మి ఆత్మ ఉందా, లేక అది ఒక హెచ్చరిక? మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయం కామెంట్లో తప్పక చెప్పండి. కథ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇలాంటి భయంకరమైన కథలు ఇంకా వినాలంటే
ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.